అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబర్ 6. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. రోమా 8:33. లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించానని మీరెరుగుదురు. యోహాను సువార్త 15:18 అని ప్రభు చెప్పెను. నేనొక్కడనే నిందింపబడుచున్నానని అనుకోనవద్దు. మనకు నిందలు వచ్చిన యెడల అవి ముందుగానే యేసు ప్రభువునకు వచ్చెను. మన గురించి ఇతరులు ఏం మాట్లాడెదరో దేవుని గురించి కూడా మాట్లాడెదరు. యోహాను సువార్త 15:19-25 నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని ముందుగానే కీర్తనలు 35:19 ప్రవచింపబడెను. మనము యేసుక్రీస్తునకు లోబడి ఆయనతో ఐక్యపరచబడినప్పుడు ఏ కారణము లేకుండా మనము కూడా ద్వేషించబడదము, తృణీకరించబడదము మరియు హింసించబడదము. మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను క్షమించి మనల్ని మార్చి పవిత్రులుగా చేయుటకు ఆయన రక్షకుడాయను. అందుచే ప్రజలు తనను శపించుటకు ఉమ్మివేయుటకును ఆయన ఒప్పుకొనెను. నా ద్వారా ఇతరులు రక్షింపబడవలనచో నేను నిందించబడవలను మరియు తృణీకరించబడవలను. మనం ఎంతగా తృణీకరించబడి నిందించబడదమో అంతగా ప్రభు మనల్ని వాడుకొనును. దేవుడు మనతో ఉన్నాడని మనం ఎరిగినప్పుడు మనుషులు వారికి ఇష్టం వచ్చినట్లు మనల్ని చేసినను ఆయన మన పక్షమున నుండును. దేవుడు నిజముగా మనతో ఉన్నాడని ఎరిగినప్పుడు మనుషులు మనకు విరోధంగా ఏమి చెప్పినను చింతించనవసరం లేదు. రోమా 8:31-39 దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? అదే మనం గుర్తుంచుకొనవలసిన విషయం. ఆయన రక్షకుడు గనక యేసు అని పిలువబడెను. ఆయన రాజుగా ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉన్నందున ఆయన క్రీస్తు ఆయను. అటువంటి నిశ్చయత నీవు కలిగి ఉన్నప్పుడు మనుషులు ఏమి అనుకునినను భయపడనవసరం లేదు. వారు మనల్ని నిందించి ద్వేషించి లేక హింసించవచ్చును. వారికి ఇష్టం వచ్చినట్లు వారిని చేయనిమ్ము. సాతాను ఆ ఆయుధమును మరలా వాడుకును. అనేక మంది విశ్వాసులు నిందలను బట్టి వారి సమాధానమును పోగొట్టుకుందురు. ఎంతో కష్టపడుదురు. సామాన్యమైన నిందలను కూడా భరించలేరు. వారు ఆకలిని నిద్రను కూడా కోల్పోదురు. అనేక విధములుగా శత్రువు వారి ఆనందమును సమాధానమును పోగొట్టుకున్నట్లు చేయును. ఆరంభము నుండి యోసేపు మరియలు ఏ విధముగా నిందను భరించవలసి వచ్చెనో ఊహించుము. నీకు ఆ రక్షణానందము కావాలనే యెడల నిందలను భరించుటకు సిద్ధపడుము. నిందలు వచ్చి వాటి యందు సంతోషించినప్పుడు నీవు బలముగా అగుదువు. ఎటువంటి నిందలు కూడా నీ ఆనందమును దొంగిలించకుండునుగాక. విశ్వాసులను బలహీనపరచుటయే సాతాను యొక్క బలమైన ఆయుధం. ప్రభువు మనతో ఉన్నాడని మనకు తెలియను. ఆయన ఈ విధంగా వాగ్దానం చేస్తున్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథం 54:17. ప్రైజ్ ది లార్డ్.